రక్షాబంధన్ అంటే కేవలం చేతికి రాఖీ కట్టేయడమేనా? అంతేనా? కాదు కదా! మనల్ని ప్రేమించే వాళ్ళు, మనకి అండగా నిలిచే బంధం మనతో ఉందని తలుచుకునే రోజు. నాకు ఇద్దరు తమ్ముళ్ళున్నారు. వాళ్ళిద్దరికీ కూడా ప్రతి సంవత్సరం రాఖీ కడతా. వాళ్ళు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నాకు ఏదైనా జరిగిందంటే నాకు అండగా ఉండే ఇద్దరు తమ్ముళ్ళున్నారనే భావన నాలో ఉంది. ఇలాగే ప్రతి ఇంట్లో కూడా అది అన్నదమ్ములే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అక్క చెల్లెలు కూడా దేనికి తీసిపోరండి. అందుకే అందరికీ చెప్తున్నాను, రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంకా ఇప్పుడేం చేస్తున్నాను అనుకుంటున్నారా? రేపు స్పెషల్ కదా! మరి స్పెషల్ రోజున ఆర్డినరీగా ఏదైనా స్వీట్ బాక్స్ కొనుక్కు పట్టకపోతే ఏం బావుంటుంది? అందుకని 2 మినిట్స్‌లో అయిపోయే స్వీట్ అయితే చూపిస్తున్నా. ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ బాదం, ఒక టేబుల్ స్పూన్ పిస్తా, ఈ మూడిటిని మిక్సీ పట్టేసా. తర్వాత అందులోని ఒక పావు కప్పు బెల్లం, అరకప్పు గులశనగపప్పు, దీన్నే పుట్నాల పప్పు అని అంటారు కదా! వీటినన్నిటిని వేసేసి మిక్సీ పట్టేసా. ఇప్పుడు అందులోని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి మిక్సీ పట్టేసా. అంతే. దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని రౌండ్ బాల్స్‌లా చుట్టేసుకున్నా. మీరైతే దీని మీద ఎక్స్‌ట్రాగా గార్నిష్ కూడా చేసుకోవచ్చు తెలుసా? చాలా సింపుల్‌గా మ్యాగీ కంట ఫాస్ట్‌గా అయితే ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. మన చేత్తో ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మన అన్నదమ్ములకి పెట్టే ఈ స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది. రేపొద్దున్న రక్షాబంధన్ కదా! లేదా మనకి ఫుడ్ క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయి, స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా ఈజీగా 2 మినిట్స్‌లో అయిపోయే స్వీట్‌నయితే ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. మరొకసారి చెప్తున్నాను. నాకు అండగా ఉండే బంధం ఉంది అనే భావనే మనకి వందేనుగుల బలాన్నయితే ఇస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. లడ్డూ అయితే రెడీ అయిపోయింది. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి 4